ఏమిటి బాబా అలా కూర్చున్నావు? ఇంగ్లీష్ పుస్తకాలు కొనుక్కుంటా అంటే మా అమ్మ డబ్బులు ఇవ్వలేదు. ప్రసాద్ గారు తాగడం లేకపోతే ఊరుకుంది పిన్ని. డబ్బులు నేను ఇస్తాలే బాబు. అలాగే బాబీ. నా పిల్లలకి ఇంకొకరి దగ్గర చేసి అడుపు లేక మేము పట్టలేదు పట్టదు. అదే పోయి పరువు మళ్ళీ ఆ డబ్బులు నేను ఇస్తాను. ఇందా నీకు ఎప్పుడైనా పరాయి వాళ్ళ దగ్గర దేహిని అడిగావో పీటు విసికి తప్పేస్తా. అయ్యో ఇలా పోటీలు పెడితే తప్ప మా అమ్మ డబ్బులు ఇవ్వదు. పోన్లే ఇలాగైనా నేను ఇంగ్లీష్ చదువు. నవ్వుతున్నారా? నవ్వండి నవ్వండి. మీ అందరికంటే అన్ని విషయాల్లో చాలా పెద్దవండ్రా. మీ అమ్మగారు ప్రేమగా చూసారంటే చదువు కూడా గొప్పవాడు అయిపోతాను. పర్వత రాజకుమారి గారు ఏమిటది? ఏం లేదండి, ఈ పువ్వులు మీ పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తాను. తప్పు కదా? అలాగే అయితే కల్లో పెట్టమంటారా? మీరు ఎక్కడ పెట్టద్దు కానీ ముందు అక్కడ కూర్చోండి. నేను రాసిచ్చిన ఇంగ్లీష్ పుస్తకం తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి, కానీ నాకు సిగ్గేస్తుందండి. ఎందుకండి? అదేనండి మీరు అస్తమానం అండి అండి అంటుంటే నాకేమిటో ఇది అదిగా ఉందండి. పర్వాలేదు. పర్వాలేదంటారేమిటండి? చదివేస్తే ఉన్నమతి పోతుందంటారా? అలా అయిపోయింది నా బతుకు. ఎందుకండి? అదేనండి మీరు ఇంగ్లీష్ పాఠాలు చెప్తుంటారా, ఆ పాఠాల బదులు అస్తమానం మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి. ఇలా అయితే ఏమవుతుంది చెప్పండి నాకు? ఏమొస్తుందో ఎలా వస్తుందో అని నేను నేర్పుతాగా. అలాగేనండి. ఓహో సరే, మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకురండి.